వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అదే విషయాన్ని మొన్న మా పార్టీ తరపున మాట్లాడితే దానికి తెలుగుదేశం పార్టీ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహిరంగ లెటరు రాశారు. దానిలో కొన్ని విషయాలు ప్రస్తావన చేశారు. ప్రధానంగా ఏ విషయాన్ని ప్రస్తావన చేశారంటే, చంద్రబాబు నాయుడు గారి కాలంలో అంటే సంవత్సరం ఈ మధ్యకాలంలో సంవత్సరానికి 517.36 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ఇసుక అమ్మకాల వలన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు కాకోకుండా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంత భారీ స్థాయిలో ఆదాయం రాలేదు. కాబట్టి మా టైంలో ఆదాయం బాగా 100 కోట్లు పెరిగిపోయాయి. కాబట్టి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత ఆదాయం రాలేదు కాబట్టి అప్పుడు అందరూ తినేశారు. మేము మాత్రం చాలా స్పష్టంగా చక్కగా పరిపాలన చేసి మిస్యూజ్ కాకోకుండా ఉండబట్టి ఇన్ని 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు. నిజమే, వాస్తవం, దానిలో కాదనడానికి వీళ్ళది. ఏమిటంటే అప్పుడు ఆదాయం తక్కువ, ఇప్పుడు ఆదాయం ఎక్కువ వచ్చిన మాట నిజమే. ఆదాయం ఎక్కువ వచ్చింది కాబట్టి మీరేదో శుద్ధంగా చేశారని అనుకోవడానికి వీల్లేదు. దానికి లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కలు మీరు మరిచిపోయి వ్యవహరిస్తే సరైనటువంటి పద్ధతి కాదని మనం చేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇంతకు ముందు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు క్యూబిక్ మీటర్కి ప్రభుత్వానికి ఎంత చెల్లించేవారు? 40 రూపాయలు మాత్రమే చెల్లించేవారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 40 రూపాయలు ఎంతకు చేశారు? 50 రూపాయలు చేశారా, 60 రూపాయలు చేశారు? కాదు, సుమారుగా 550 నుంచి 600 రూపాయలు చేశారు. 40 రూపాయల క్యూబిక్ మీటర్ని 600 రూపాయల దాకా పెంచారు. అంటే సుమారుగా 17 రెట్లు మీరు పెంచారు. 17 రెట్లు మీరు పెంచినప్పుడు మీరు ఏమి చెప్పారంటే, ప్రజలకి 3,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని చెప్పినటువంటి మీరు 3,000 రూపాయల ఆదాయం లేకోకుండా కేవలం 500కు మాత్రమే ఎందుకు పరిమితమైనది? దీనికి మీరు సమాధానం చెప్పి తీరవలసినటువంటి అవసరం ఉన్నది. మిగతాదంతా మీకు సంబంధించినటువంటి తాబేదారులు కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు కాజేసిన మాట వాస్తవం కాదా? ఎక్కడికి వెళ్ళి అడిగినా చెప్తారు. ఇవాళ ఇసుక దందాలో ప్రతి ఎమ్మెల్యేకి వాటా, ప్రతి మంత్రికి వాటా, మీ లోకేష్కు వాటా, ఇంతమంది వాటాలు పెట్టుకొని ఇసుక పంపకాల్లో తీవ్రమైన దోపిడీ చేసి పోయిన ప్రభుత్వాల కన్నా మాది ఎక్కువ వచ్చినాయి అంటే పోయిన ప్రభుత్వాల కన్నా మీరు ఎక్కువ రేట్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి మీరు కల్పించారు. ఇవన్నీ కూడా అంకెల గాడి ఎవరికి తెలియదని, అప్పుడు కన్నా మాకు ఆదాయం పెరిగింది కాబట్టి మేము సిన్సియర్గా చేశాము, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పు అనుకుంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం చెప్పి తీరాలి. లేదంటే కమాన్ లెటర్ రాయటం కాదు, చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, శ్వేతపత్రం అని అన్ని అబద్ధాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయొద్దు. దమ్ముంటే బహిరంగ చర్చకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమని అడుగుతా ఉన్నా. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చాలా వాటికి బహిరంగ చర్చ అని అంటాడు. ఎవరన్నా బహిరంగ చర్చకు ఆహ్వానిస్తే మళ్ళా మాట్లాడుకోకుండా పోతున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. ఇంతకుముందు 3-4 సార్లు జరిగింది ఈ విధంగా. మీరు లెటర్ రాసి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం కాదు. బహిరంగ చర్చకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమేనా? ఇసుక దోపిడీలో 1000 కోట్ల రూపాయలు కాజేసి ఇవాళ చేతులు కాల్చుకొని మళ్ళా ఏదో కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నామని మీరే చెప్పారు. పాత విధానం బ్రహ్మాండంగా ఉంటే కొత్త విధానం ఎందుకు ప్రవేశపెడుతున్నారు? మీ తప్పును మీరు అంగీకరించి కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి మాయమాటలు చెప్పే ప్రయత్నం తెలుగుదేశం చేయొద్దని మనం చేస్తున్నా. ప్రజలు అమాయకులు కారని కూడా మనం చేస్తున్నాం. ఇంకా రెండో అంశం, ఇందాకే వెంకయ్యనాయుడు గారు అక్కడ మాట్లాడుతున్నారు. సమన్వయ కమిటీ, వాళ్ళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ కూడా విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి నివాసంలో జరిగినట్టుగా పత్రికల్లో వార్తలు కూడా చూస్తూ ఉన్నాం, స్క్రోలింగ్ చూస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఈ మధ్యకాలంలో కొత్తదాన్ని ఒకదాన్ని వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చారు. అదేమిటంటే ఏకాభిప్రాయం కావాలట. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏకాభిప్రాయం కావాలని రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాపితంగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ మరింతగా పెరుగుతున్నటువంటి తరుణంలో మీరు వాగ్దానం చేసి 18 మాసాల పైచిలకు అయిపోయిన తర్వాత
ఇవాళ ఏకాభిప్రాయ సాధన ఉంటేనే ప్రత్యేక హోదా అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ప్రత్యేక హోదాని ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఆ విషయం స్పష్టంగా ఇక ఉన్నటువంటి నాయుడు గారికి కూడా స్పష్టంగా తెలుసు. ఇద్దరు నాయుళ్ళు కలిసి ప్రత్యేక హోదాను ఎగ్గొట్టి ప్రజలకు మోసం చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ స్పష్టంగా చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది.